విజయ్ గారు ఓ ఓకే. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సూపర్ సార్. సూపర్ సార్. మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న విడుదల 2 సినిమా ఇది. సో ఆడియన్స్లో మీకు ఒక ఇమేజ్, మీకు ఒక మార్కెట్ బాగా పెరిగింది. ఆ మార్కెట్కి, ఆ ఇమేజ్కి ఈ విడుదల 2 రీచ్ అవుతుందా? Yes sir, confirm sir, sure. More than that, when they watch Virdalai 2, they'll have a very good experience while watch this film. Uh, I have a strong feeling sir. ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, అంతకుముందు విడుదల చూసిన తర్వాత కూడా నక్సలిజాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సెన్సార్ అభ్యంతరంలో ఏమీ రాలేదా? You watch the film sir, I hope you will understand it. I can speak about the film, then I have to tell you the story. Big story, if for this question I have to tell you the story. It's better you watch the film, then you'll understand. తెలుగులో ఉప్పిన తర్వాత వరుసగా నాకు తెలిసి సైరా చిన్న క్యామియో రోల్ చేశారు, తర్వాత మైకల్ సినిమాలు చేశారు. ఫుల్ ప్రెజర్గా తెలుగులో ఎందుకు చేయలేదు? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నట్టున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ బుచ్చిబాబు సినిమాలు ఏమైనా? No sir, లేదు సార్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే నాకు టైం లేదు ఫస్ట్, అండ్ దెన్ ఐ బీన్ లిసనింగ్ స్టోరీస్, ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు సార్, దట్స్ ఆల్. సమ్టైమ్స్ ద స్టోరీ ఈజ్ గుడ్, మై క్యారెక్టర్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ, ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. అంటే ఇంక ఫర్దర్గా తెలుగులో స్ట్రైట్గా హీరోగా మీకు చేసే అవకాశం వస్తే చేస్తారా? డైరెక్ట్ స్ట్రైట్ హీరోగా అంటే మేము ఇదివరకు పిజ్జా సినిమా నేనే. సార్ ఐ హ్యావ్ నో బ్యారియర్ సార్. సో ఐ బీన్ లిసనింగ్ తెలుగు స్టోరీస్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్, బట్ ఇట్ ఇస్ ఏమీ సెట్ అవ్వలేదు. ఐ థింక్ సూన్ ఐ విల్ డూ ద ఫిల్మ్. మహారాజ్ సినిమాతో 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు, 50th మూవీ మహారాజా. సో పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్గా మనం కలిసి చేసాం. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు. జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చేసి బయట మాట్లాడుకుంటూ ఎలా సక్సెస్ చేయాలి, ఆ కసి అవన్నీ నాకు మీతో అనుభవం ఉంది నాకు. సో ఇప్పుడు విజయ్ సేతు వేరు, అప్పుడు వేరు. సో 50 సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? I think we went to one theatre, no sir, Udayam, what that with 1,000 members ఆ theatre interblock, that audience they come towards me when I enter in the intro time lo no, that love is still it's in my mind sir. And ఆ తర్వాత ఇంకా ఒక థియేటర్ వెళ్ళాను సార్. ఐ థింక్ we went 2-3 one mall and one theatre, 3 theatres I think we visited. ఆ కార్లో మొత్తం అన్ని థియేటర్లు తిరిగాం మన ఇద్దరం కలిసి. yes sir, okay. అక్కడ ఒక ఫ్యాన్ వచ్చారు నా దగ్గర, 10 రూపీస్ ఇచ్చారు. ఇఫ్ తెలుగు ఆడియన్స్ లైక్ యూ మీన్స్ యుల్ బికమ్ అ సూపర్ స్టార్ అని నాకు బ్లెస్సింగ్ చేసి 10 రూపీస్ ఇచ్చారు సార్. దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. దట్ వాస్ సో మెమరబుల్ మూమెంట్. నో when somebody you never met in your life, they coming and blessing you with so much of love, no, that's a great feel. సురేష్ గారు పిజ్జా దాకా తీసుకువెళ్ళారు, విడుదల గురించి మాట్లాడదాం. యా సార్, విజయ్ సేతుపతి గారు సార్ చెప్పండి సార్. సార్, ఇండియా మొత్తం ఆర్టిస్టులు అందరూ వెట్రిమారన్ సార్తో ఒకసారి యాక్ట్ చేయాలని ఉంది. మీకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినాయి, అదొకటి. తర్వాత సార్, ఎందుకంటే ఈ కాంబినేషన్కి విడుదలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. విడుదల 2 ఎలా ఉండకపోయినా కూడా సినిమా చూడటానికి రెడీగా ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి, వర్కింగ్ డేస్ 256 వర్కింగ్ డేస్ అన్నారు, దానిలో 125 డేస్ మీరు యాక్ట్ చేస్తానని చెప్పారు. సార్, ఇండియా మొత్తం యాక్ట్ చేస్తున్నారు, వెబ్ సిరీస్తో సహా అన్నీ చేస్తున్నారు. అసలు మీ క్యాలెండర్లో 30 డేస్ కూడా సరిపోవు. అటువంటిది 125 డేస్ ఎలా ఇచ్చారు సార్ సినిమాకి? ఇచ్చాను సార్, అయిపోయింది సార్. నో సార్, నేను అంత బిజీ లేదు సార్, మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే మీరు రండి సార్, నా ఆఫీస్కి రండి సార్. లంచ్ కాఫీ తాగుతాను, మాట్లాడతాను సార్, అంతా ఫ్రీగా ఉన్నాను సార్ నేను. హాయ్ మంజు మ్యామ్, హియర్. వెల్కమ్ టు టాలీవుడ్. I'm a big fan of your Cheturmukham film. Oh, thank you so much. And then you have a great vocals too. Can you sing one song for Telugu audience if possible? 2-3 lines. Ayyo, I'm not a singer, I should say, but I just try to hum along the songs which I love. This film has a beautiful song. Dinam Dinamom is already loved by the audience. But I'll try to
sing it in Telugu. I really loved the Telugu version of it also, but please pardon me if the words are wrong. పావురమ్మా పావురమ్మా ప్రేమకు నువ్వే సిరునామా నీ తెలుపు నా ఎరుపు ఒకటే కలగలనేమా చమతక కూడా మనసింది చేమందికి అది తెలిసింది. I don't know if I'm singing it wrong, but I love this song. And this is second film with Vetrimaran sir, and Yes. Vijay Sethupathi gartho kuda first film. Yes. So how was the collaboration with Beautiful. It's any actor's dream to work in a Vetrimaran film. You can ask any actor in any of the industries in India, and everyone would love to work with Vetrimaran sir. And I was fortunate enough to get another chance to act in his a second film with him. So that is any day an honor and pleasure. And if whichever film he calls me for, I would be only happy to go and act in his film. And with Sethu sir, I've been wanting to work with him for so many years. He is so much. I live in Kerala, and I know how much the Kerala audience loves him and his films. So I've always been a huge fan and always been wanting to work with him. We had a couple of opportunities that came our way before, but for some reasons it didn't happen. And I'm extremely happy and grateful to God that this happened to be the first film that I got to work with Sethu sir. Viduthalai, in such a beautiful, powerful film that I get to play a very important character in his film and in his storyline. you have a great fan base in Tollywood. When will you do a straight Telugu film? I would love to. I would love to, provided the proper, maybe. Sorry. Yeah. Okay. No problem. That's it. When the right film comes, that's it. సేతుపతి గారు, మహారాజాతో మీకు మంచి లవ్ వచ్చింది అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా. రీసెంట్లీ చైనాలో కూడా మంచి అప్లాజ్ వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే చాలా ఈ హ్యాపీగా. సినిమా ట్రైలర్ చూస్తే టెరిఫిక్గా ఉంది. లొకేషన్స్ చూడడానికి అంటే 1-2 రోజులు వెకేషన్కి వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ అక్కడే ఉండి ఆ లైవ్ లొకేషన్స్లో చేయడం ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండేది, ఎందుకంటే ఆ మౌంటైన్లో సిగ్నల్ రాదు సార్, ఫోన్ సిగ్నల్. చాలా పీస్ఫుల్ సో లైఫ్ ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ 2-3 days it was very boring, sir. I could able to watch only downloaded videos in YouTube, sir. So songs. And after 2-3 days, I didn't carry my mobile. It was very good. That forest it took over us. అంటే ఏంటి సార్? No. Natural. He's natural. Nature. Yeah. Because when we are in normal life, we always we have a practice to check the phone very frequently. No, when the phone is not working, you won't get the call. So I was there for I think more than 40 days we were shooting there. చాలా పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేశారు అయితే. Sir, correct, sir. It was because that feel is more than a piece. You have to experience. When if you go for a vacation, maybe you can there for 1 or 2 days, because it is the key is with you. You can come out from there anytime, but for a shoot it's not possible. No, so it was very interesting, very nice. మంజు గారు, Yes. Hi. ప్రొడ్యూసర్ గారు, మీరు గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు చేశారు, గుర్తుందో శీతాకాలం లాంటి స్ట్రైట్ సినిమాలు చేశారు. ఇక్కడ నుంచి మీ నుంచి ఫ్రీక్వెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలు. డెఫినెట్గా ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి మా చిత్రాలు. అంటే చిత్రాలు పైప్ లైన్లో డబ్బింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, స్ట్రైట్ రెండు ఉంటాయి. ఓకే, ఏమన్నా మాకేమన్నా చెప్తారా? లీక్ ఏమన్నా? అంటే లీక్ అంటే ఇప్పుడే లీక్ చేయడానికి కాదు, అగ్రిమెంట్ కాకుండా. ఓకే. సో అయితే పైప్ లైన్లు అయితే ఉన్నాయి. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది, హిట్ కొట్టేసినట్టు దాదాపు. అవును, కంగ్రాట్స్. డెఫినెట్గా హిట్ కొడతాం. కంగ్రాట్స్. థ్యాంక్స్. yeah, Manju garu. Yes, So hi, ma'am. myself Hema Malini here. So Hema Malini. Hema Malini. Yeah. Nice. So thank you. Yeah, actually trailer looks very good, and your both chemistry looks also awesome in the whatever the trailer we have seen. So what makes you more challenging while working with Sethupathi sir? It's not about a challenge, அப்படி இல்லை. Like it was very, very comfortable. I would say he made me feel very comfortable working together, and we didn't have to like face a challenge or even take an effort to feel comfortable. It was the instant click
from the first shot that we did together. So then Actually, if there are two actors who do best, like you give very best. I have to give much more best for you. Like that, like healthy competition will be there. that might definitely have adu kandipa irundirukumla, like a healthy, like a give and take. I would It is not Competition. it is not a competition. Okay. Suppose it is like no, it is like it is reacting for each other's expressions. It is a sharing. It is not a competition. I would yeah, I completely agree with him. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.